దేశమంతా సంబరాలు చేసుకుంటా అంటే మోడీ సార్ బిజీలు ఉన్నాడు. సెంటర్ మంత్రులతోటి మీటింగ్ పెట్టి ఎట్లా అటాక్ చేసింది, ఎన్ని టెర్రరిస్ట్ క్యాంపులు లేపేసింది, మన జవాన్ల పనితనం ఎట్లున్నదో చెప్తా అంటే ప్రతి ఒక్కరు తారీఫ్ చేసిండ్రు. అట్లనే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సార్ తోటి చాలాసేపు మీటింగ్ నడిచింది. ఇదైనాక సీదా రాష్ట్రపతి మేడం కాడికి పోయి ఆపరేషన్ సింధూర్ గురించి వివరంగా చెప్పొచ్చిండు. ఇంకో పక్క ఆర్మీ ఆఫీసర్ల మీటింగుల మీద మీటింగులు. మన సైనికుల సత్తా ఏందో చూపించడం, మన తెరువ స్తూకునే ముచ్చటే లేదు, మాటిచ్చినట్టే टेररिस्टలను మోడీ ఏర్పడేస్తుండడానికి వచ్చిండు రాజ్నాథ్ సింగ్ సారు. हमने हनुमान जी के उस आदर्श का पालन किया है जो उन्होंने अशोक वाटिका उजाड़ते समय किया था। ये न मोही मारा तीन मोही मारे, हमने केवल उन्हीं को मारा जिन्होंने हमारे मासूमों को मारा। ఏహే రాత్రి జరిగింది ట్రైలరే, అసలు సినిమా ముందుంది, పాకిస్తాన్ పని అయినట్టే గాని పాత ఆర్మీ ఆఫీసర్లు అంటున్నారు చాలా మంది. సెలవులున్న జవాన్లను డ్యూటీలకు రమ్మన్నారు. ఎంబటే బార్డర్ దిక్కు యుద్ధ ట్యాంకులు, విమానాలు, మిసైళ్లు పంపుతాండ్రు. ఒకళ్ళ పాకిస్తాన్ వాళ్ళు కయ్యానికి వస్తే తయారు ఉండాలి కదా. మరి పార్టీలు జెండాలు పక్కకు పెట్టి అందరు సెంటర్ గవర్నమెంట్ కు ఫుల్ సపోర్ట్ చేసి మన జవాన్లకు సెల్యూట్ కొడతాండ్రు. మన సీఎం రేవంత్ రెడ్డి సార్ పోలీసులు ఆఫీసర్లతో మీటింగ్ పెట్టి అంతా అలర్ట్ గా ఉండాలి, అంతటా సెక్యూరిటీ పెట్టాలని ఆర్డర్ వేసి ఓ మల్క పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ అంతా తిరిగిండు. జవాన్లకు హిమ్మతిస్తానికి రేపు మాపటిల్లి నెక్లెస్ రోడ్ లో ర్యాలీ తీస్తారట తెలంగాణ సర్కార్ తరపున.